నా లైఫ్‌లో నేను నేర్చుకునింది ఏంటి అంటే, మనము చాలామంది బాధపడుతూ ఉంటారు. వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవట్లేదు, వీళ్ళు మనల్ని అర్థం చేసుకోవట్లేదు, మనమంటే ఎందుకు వాళ్ళకి అట్లా, ఇట్లా అని బాధపడుతూ ఉంటాం గదా! కానీ చూడండి, ప్రతి ఒక్కరి లైఫ్‌లో అందరూ అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు. అలాగని అర్థం చేసుకోలేని వాళ్ళు కూడా ఉండరు. ఆళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. మనల్ని అర్థం చేసుకునే మనుషులు మనతో ఉంటారు. అర్థం చేసుకోలేని మనుషులు కూడా మనతోనే ఉంటారు. సో, అర్థం చేసుకోలేని వాళ్ళ గురించి ఎక్కువ బాధపడే కంటే, వదిలేసి బ్రతకటం మంచిది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే, నా లైఫ్‌లో నేను చాలా ఫేస్ చేశాను. చాలా చూశాను నేను. చాలా బాధలు కూడా పడ్డాననే చెప్పాలి. ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసైతే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అయినా కూడా ఎప్పటికప్పుడు నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోయానే తప్ప అంటే సఫర్ అయ్యాను. కానీ నేను సఫర్ అయ్యాను కాబట్టే నేనేం చెప్తున్నా అంటే మీకు, మీరు సఫర్ అవ్వకండి. ఎందుకంటే ప్రాబ్లంకి సొల్యూషన్ లేకుండా అయితే ఖచ్చితంగా ఉండదు. ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ లేని ప్రాబ్లమే ఉండదు. ఒకవేళ ఉన్నా దాని గురించి మీరు అంతగా ఇదైపోయి ఫీల్ అయిపోయి బాధపడిపోయి మిమ్మల్ని మీరు ప్రెజర్ చేసుకొని మిమ్మల్ని మీరు బాధ పెట్టుకొని అట్లా చేయొద్దు. ఆల్రెడీ మిమ్మల్ని బాధ పెట్టేవాళ్ళు ఎలాగో మిమ్మల్ని బాధ పెడుతున్నారు. సో, మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవద్దు. ఎందుకంటే అది మాలాంటి వాళ్ళకి చెప్పటము ఈజీగా ఉంటుంది, అనుభవించే వాళ్ళకి కష్టంగా ఉంటుంది అంటారు. కానీ నేను అనుభవించిన దాన్నే కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఎవరైనా అండి అనుభవిస్తేనే ఏదైనా చెప్పగలరు. నా వరకైతే నేను అనుభవించాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. కాబట్టి నేనేమంటానంటే, సమస్య వచ్చిందని కృంగిపోవద్దండి ప్లీజ్. సమస్య వస్తుంది. దాన్ని సాల్వ్ చేసుకోగలిగితే చేసుకోండి. చేసుకోలేనప్పుడు కాలానికి వదిలిపెట్టండి. ఖచ్చితంగా కాలము ఏ సమస్య ఉన్నా సరే మీకు సొల్యూషన్ ఇచ్చి తీరుతుంది. ఇవ్వలేదనుకోండి, ఇవ్వలేని సమస్య వచ్చినప్పుడు ఇది ఇంతే అనేసి వదిలేసేయండి. అంతే తప్ప దయచేసి మిమ్మల్ని మీరు బాధ పెట్టుకొని, మిమ్మల్ని మీరు క్షోభ పెట్టుకొని, మిమ్మల్ని మీరు కృంగిపోయేటట్టు మాత్రం చేసుకోవద్దండి. రమణ భగవాన్ ఒక మాట చెప్తారు, ఏదైనా నిర్ణయించేది భగవంతుడే. భగవంతుడికి వదిలిపెట్టండి. ఎందుకు మీరు దాన్ని మోస్తూ ఉంటారు? తల మీద మోస్తున్నంతసేపు అది బరువుగానే ఉంటుంది. దించేసి చూడండి ఎంత తేలిగ్గా ఉంటుందో అని చెప్తారు. నేను రమణ భగవాన్ చెప్పిన వాటిని చాలా వరకు ఫాలో అవుతాను. సో, మీరు కూడా భగవాన్ చెప్పిన దాన్ని ఒక్కసారి మననం చేసుకోండి. రమణ భగవాన్ చెప్పిన మాటల్ని. ఒక ట్రైన్ ఎక్కుతాము. ఎక్కినప్పుడు లగేజీని ట్రైన్లో పెట్టేస్తారా, లేదంటే నెత్తి మీద పెట్టుకొని ట్రావెల్ చేస్తారా అని అడుగుతారు. ఎవరిమైనా అంతే కదండి. ట్రైన్ జర్నీ లాంటి ఈ జీవితాన్ని మీరు నెత్తిన బరువు పెట్టుకొని మోయకుండా ఆ ట్రైన్లో, అంటే భగవంతుడనే ట్రైన్లో మీ భారాన్ని దింపేసి మీరు ప్రశాంతంగా ట్రావెల్ చేయండి. ఓకేనా?